రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలి. అవి లేని వాళ్ళే నన్ను వదిలి వెళ్తున్నారు. ప్రతిపక్షంలో 5 ఏళ్లు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాము అంటూ జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడటం అసలు ఎలా ఉందనుకోవచ్చు అంటారు? పూర్తిగా మానసిక పరిస్థితి దుర్భరంగా ఉందని చెప్పేసి భావించాలి. ఎందుకంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏదైతే మానసిక పరిస్థితి అనే వ్యాఖ్య ఇవాళ మరి దానికి కౌంటర్ గా విజయసాయి రెడ్డి చెప్పకనే చెప్పాడు. ఏమన్నాడండి? మనం అందరం మీడియా ద్వారా కూడా చూసాం. ఇవాళ వ్యక్తిగతంగా నా యొక్క క్యారెక్టర్ చాలా మంచిది అని చెప్పాడు. అంటే ఆయనది మంచి క్యారెక్టర్ అంటే మరి జగన్మోహన్ రెడ్డిది వ్యక్తిగతంగా మంచి క్యారెక్టర్ కాదు అని చెప్పేసి ఒక ఆన్సర్ చెబితే, మరి మరోపక్క ఏదైతే మాజీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి గారు చెప్పినటువంటి మాట విలువలే నా ఆస్తి అన్నాడు. అంటే ఆయన కూడా మరి జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైనటువంటి సమాధానం చెప్పాడో మనమే ఆలోచించుకోవాలి. ఎట్లా ఉంటుంది ఆ మాట చెప్పేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అస్సలు అర్హత లేదు అనే మాట ఇక్కడ చెప్పాలి. మనం సొంత తల్లిని చెల్లిని తరిమేసినోడికి ఇక విలువ యాడ ఉంటుంది? ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తే తన పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ ఒక పక్క విజయసాయి రెడ్డి కావచ్చు, మోపిదేవి కావచ్చు, అనేక మంది నాయకులు మరి పార్టీ వీడి వెళ్తున్నారు. వెళ్ళి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట మనం ఒక్కసారి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేవు, క్యారెక్టర్లెస్ అని చెప్పే ఒక తీరు మనం గమనించాలి. మరోపక్క వీళ్ళు వాళ్ళు కాదండి, డైరెక్ట్ విషయానికి వద్దాం. వాళ్ళ యొక్క సొంత చెల్లి మరి తన మేనల్లుడు మేనకోడలు యొక్క ఆస్తులు కాజేయాలని చూస్తున్నాడు, నా ఆస్తులు కాజేశాడు అని చెప్పేసి ఒక సొంత చెల్లి ఒక అన్న మీద చెప్తుందంటే ఆ యొక్క మనిషి యొక్క విలువలు ఎలా ఉన్నాయో మరి ఆ చెల్లే చెప్పింది కదా. ఆ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి విలువలు లేవు అనేది నేను మీరు చెప్పడం కాదు సార్. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. సొంత చెల్లి తల్లి మరోపక్క సొంత పార్టీ నేతలే చెప్తున్నారంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ లెస్, అదే విధంగా మానసిక స్థితి బాగోలేక ఏదేదో ఇలా మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాడు అనేది నిజం. మరోపక్క కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు, కళ్ళు మూసుకుంటే అది ఇది అని చెప్తా ఉండటం ఆ యొక్క పార్టీ శ్రేణుల్లో మరి కొంచెం ధైర్యం నింపుదాం అనే ఒక ఉద్దేశంతో చెప్తున్నాడే కానీ ఇవాళ ఆ పార్టీ శ్రేణులు చూసుకోండి, ఇవాళకి కూటమి ప్రభుత్వం వచ్చి 8 నెలల కాలం పూర్తి కావస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా వైసీపీ కార్యకర్తలు కింద స్థాయి వారు కావచ్చు, నాయకులు కావచ్చు, వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించే తీరు మనకు ఎక్కడ కానరావట్లేదు. ఎందుకంటే ముఖ్యంగా కింది స్థాయి కార్యకర్తలు ఎందుకు ఇవాళ రాష్ట్రంలో ప్రతి ఒకళ్ళకి స్పష్టంగా కానొస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే కూటమి పరిపాలన ఉందో రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆయన ఉన్నప్పుడు రోడ్లు ఎట్లా ఉండేవి, ఇవాళ రోడ్ల పరిస్థితి ఏంది, ఇవాళ ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా కళ్ళు తెరిపించే అవగాహన స్పష్టంగా కానొస్తుంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పినంత మాత్రాన ఎవరు కూడా ఏ విధమైనటువంటి మరి దుశ్చర్యలకు పాల్పడరు అని చెప్పి భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈయన యొక్క మానస్థితి మూలంగానే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడే తప్ప వైసీపీ అనేది ఒక టైటానిక్ షిప్ లాగా మునిగిపోయినటువంటి పార్టీయే. ఖచ్చితంగా ఇక రానున్న 2029లో పోటీ చేయడానికే ఆ పార్టీ యొక్క అధ్యక్షుడు కూడా ఉండడు అనే దానికి ఉదాహరణ ఏంటంటే కటకటాల లోపల ఉంటాడనే మాట చెప్పదలుచుకున్నాం కాబట్టే ఉండడు అని చెప్తున్నాం. అనర్హత వేటుతో 2029లో పోటీ కూడా చేయలేని దుస్థితిలో మరి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. ఈ లోపలే పెట్టాబేడా సర్దేశారు. ఇప్పటికే ఖచ్చితంగా వైసీపీ కూడా ఎన్నో మనకి రాజకీయ ప్రస్థానం మొదలైన కాడి నుంచి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూసుకుంటే ఎన్నో పార్టీలు రావటం పోవటం చూసాం. దాంట్లో ఒకటిగా వైసీపీ కూడా మిగిలిపోబోతుంది అనేది జనం చెప్తున్నటువంటి మాట అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. వైసీపీ బతుకుతుంది, ఆంధ్రప్రదేశ్ ని ఏలుతుంది,
30 సంవత్సరాలు తిరిగి పరిపాలిస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు నిజంగానే వైసీపీ చనిపోయిందని చెప్పి ఏ నాయకుడైనా మాట్లాడారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి అలా భావించాడు అనుకోవాలంటారా? మరి మానసిక స్థితి అని చెప్పేసి ఎంతో మంది మేధావులు, ఎంతో మంది పరిశీలకులు, ఎంతో మంది ఏదైతే మరి తెలివితేటలు ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నీతి తెలిసినటువంటి మనిషి భావిస్తున్నటువంటి మాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి మానస్థితి బాగోలేదనేది ఖచ్చితంగా. ఎందుకంటే మరి బతుకుతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారే వారి యొక్క నోటితో పలకటం అంటే ఇప్పటికి చచ్చిపోయి ఉందనే కదా దాని అర్థం. మరోపక్క గతంలో ఏదో 5 సంవత్సరాలు ప్రజలు అంత పెద్దటి మ్యాండేట్ ఇచ్చారు అని చెప్పి ఒక 5 సంవత్సరాల కాలం ఆయనకు వదిలేస్తే ఆయన పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎందుకంటే నా మైనారిటీ నా ఎస్సీ అని చెప్పేసి చెప్తా ఉంటాడు కదా ప్రతి ఒక్క సభలో, ఆ యొక్క సామాజిక వర్గాల్లో ఏ ఒక్క సామాజిక వర్గం అయినా సంతృప్తి చెందిందా? మరోపక్క రాష్ట్రంలో రాజకీయాల్ని రౌడీజాలంగా మార్చేసి దౌర్జన్యకాండలు, భూ కబ్జాలు, ఇక్కడ మనం శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే చిత్తూరు, కడప దాకా జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, వీళ్ళ యొక్క నాయకుల యొక్క దోపిడీలు కావచ్చు, ప్రతి ఒక్కటి ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనమందరం కూడా చూస్తా ఉన్నాం. ఇంతటి దౌర్భాగ్య పరిపాలన కొనసాగించిన జగన్మోహన్ రెడ్డికి ఆ 3 పూట్ల కడుపుకు అన్నం తినే ఏ ఒక్క ఓటర్ కూడా ఆయనకి స్వాగతించడు. ఆయన ప్రస్థానాన్ని ఎవరు కూడా మరి సహకరించరు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పగటి కళలు కంటా ఉన్నారు. ఆయన డిప్రెషన్ లో కంటున్నటువంటి కళలు ఎన్నటికీ సాకారం కావు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలల్లో లోకేష్ గారు చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్టు సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదు కదా. లోకేష్ గారు చెప్పినట్టు ఈ రోజు నేను ఆయన ఏ కాలర పట్టుకోవాలి, కుడి కాలర పట్టుకోవాలా, ఎడం కాలర పట్టుకోవాలా అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలను? మరి ముఖ్యంగా ఏదైతే గత 5 సంవత్సరాల కాలంలో మరి వాళ్ళ యొక్క సంక్షేమం ఎప్పటి నుంచి ప్రారంభించారో ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి చెప్తా ఉండా. మరోపక్క పోలవరం 2021లో పూర్తవుతుంది, 2023లో పూర్తవుతుంది. అసలు డయాఫామ్ వాళ్ళేంటో నాకు తెలియదు, పోలవరం ప్రాజెక్టు గురించి కూడా నాకు తెలియట్లేదని చెప్పేసి చెప్పినటువంటి అప్పటి ఏదైతే వైసీపీ మరి నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుని ఏ చెప్పుతో కొట్టాలా, ఎడం చెప్పుతో కొట్టాలా, కుడి చెప్పుతో కొట్టాలా? సాక్షాత్తు తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఒక బీసీ సోదరుడు మురికి కాలంలో పడి చనిపోతే ఆయనకు వచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ 5 లక్షల్లో 2 లక్షలు తాను కాజేసిన ఒక శాసనసభ్యుడిని, ఒక ప్రజాప్రతినిధిని ఏ చెప్పుతో కొట్టాలా? ఎడం చెప్పుతో కొట్టాలా, కుడి చెప్పుతో కొట్టాలా, హవాయి చెప్పుతో కొట్టాలా, బాటా చెప్పుతో కొట్టాలా అని చెప్పేసి ఇవాళ ఆయన చెప్పినటువంటి మాటలకు గాను చెప్పే సమాధానం ప్రజలు ఇదే అని చెప్పేసి చెప్తా ఉన్నా. మరోపక్క ఏదైతే ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమంటున్నాం, మొదట ఏదైతే పెన్షన్ యొక్క వాగ్దానం వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం పెంచడానికి 5 సంవత్సరాలు పడితే 1000 రూపాయలు మొదటి నెలలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 1000 రూపాయలు పెంచి ఏదైతే 3000 ఉందో దాన్ని 4000 చేయటం కావచ్చు. మరోపక్క ఏదైతే సూపర్ 6 లో భాగంగా గ్యాస్ సిలిండర్లు మరి అందజేయటం కావచ్చు. మరోపక్క ఏదైతే ఉద్యోగస్తులకు నెల మొదటి రోజు జీతాలు అందించడం కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సీసీ రోడ్స్ కానీ బీటీ రోడ్స్ కానీ ఏ విధంగా అభివృద్ధి చెందాయో ఒకసారి కళ్ళు తెరిచి చూడమని చెప్పి ఆ యొక్క గుడ్డి మంత్రిగా ఉన్న గతంలో గుడ్డికి వైసీపీ నాయకుడికి అంబటి రాంబాబుకి హితవు పలుకుతా ఉన్నాం. తర్వాత ఏదైతే మరి వారు తల్లికి వందనం మీద వాళ్ళు చేస్తున్నటువంటి నీకు 18, నీకు 15, నీకు 15 అని చెప్పేసి ఆ మాటలకు ఖచ్చితంగా మేము సమాధానం చెప్పాలి. ఏం దలుచుకున్నామంటే రాబోయే విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా వాళ్ళు చెప్పినట్టుగా కాదు, వాళ్ళు ప్రతి ఒక్క విద్యార్థి కానీ ఇంటికి ఒకళ్ళని చెప్పేసి తర్వాత చేసినటువంటి పరిస్థితి 15,000 అని చెప్పేసి 13,000 ఇచ్చినట్టుగా వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి మోసాలు కూటమి ప్రభుత్వం చెయ్యదు. ముఖ్యంగా రానున్న విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా తల్లికి వందనం కావచ్చు, మిగతా సూపర్ 6 మొత్తం ప్రతి ఒక్కటి అమలు అవుతాయి. కూటమి ప్రభుత్వం అనేది అభివృద్ధికి మారుపేరు, సంక్షేమానికి కూడా మారుపేరు. మరోపక్క
ఈ యొక్క పెద్ద మనిషి చెప్తున్నటువంటి మాట మనం చూస్తే, ఏవయా అంబటి ఆంబోతు, మీరు గతంలో మరి ఏదైతే ఇప్పుడు మేము తల్లికి వందనం అని చెప్పేసి నామకరణం చేసామో, అమ్మ ఒడి అనేది మీరు అధికారంలోకి వచ్చిన ఎన్నో నెలకే అందజేశారో ఒకసారి నీకు గుర్తుందా? లేకపోతే జనాలకి బాటాలు గీటాలు విసరమని చెప్పమంటారా? మీకు మీడియా ముందుకు వచ్చామా, ఏదంటే అది మాట్లాడామా, 4 రాళ్లు అధికార పార్టీ మీద వేసామా అనే ఒక స్థాయిని మార్చుకోండి, తీరుని మార్చుకోండి. ఖచ్చితంగా ఇప్పటికే మీకు జనాలు మీ నాయకుడు గతంలో చెప్పినట్టుగా ఎంట్రీగా కూడా పీకలేడు అంటే బోడిగుండు చేసి పెట్టినట్టు జనాలతో చెలగాటం కాదు. ప్రజాస్వామ్యంలో జనాల తీర్పును గౌరవించి వాళ్ళ యొక్క పరిస్థితులపైనే మీ యొక్క ప్రవర్తన రాజకీయ నాయకులుగా ఉండాలే కానీ ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం అనేది సమంజసం కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.